నమస్తే, నేను మీ బిఎస్ఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోష్తో కనబడతా ఉంది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత కొద్దిగా నిస్తేజంలో ఉన్నట్టు కనపడ్డటువంటి ఆ పార్టీ క్యాడర్ ఇప్పట్లో కోలుకోలేని విధంగా దెబ్బతిందా అన్నట్లు కనబడింది. కేవలం 11 సీట్లకే పరిమితం కావటం, టీడీపీ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నటువంటి హంగామా, దీనంతటితో కాస్త వెనకడుగు వేసినట్టు కనపడ్డటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పెంచినటువంటి దూకుడుతో మళ్ళా కొత్త ఉత్సాహంతో బయటకు వస్తున్నట్టు కనబడతా ఉంది. ఈ మధ్యకాలంలో విజయవాడ, గుంటూరు మిర్చి యార్డు పర్యటన, శ్రీకాకుళం పర్యటనలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ కు కనపడ్డటువంటి ఆదరణ, ప్రజల్లో ఉన్నటువంటి ఆ అభిమానం ఒక్కసారిగా మళ్ళీ ఆ పార్టీ క్యాడర్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. దీంతోపాటు అసెంబ్లీకి రాకుండా ఉన్నటువంటి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, అధినేత జగన్తో సహా అందరూ కూడా ఇప్పుడు తాజాగా ఈ నెల 24వ తేదీ నుంచి జరగబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారనేటువంటి వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అసెంబ్లీకి ఏదో ఒక మాట అన్నట్టు రాడనుకున్నారా, రాలేననుకున్నారా అన్నట్లుగా ఇప్పటిదాకా ఇక అసెంబ్లీకి రాడు జగన్ అని హేళన చేసినటువంటి వాళ్ళు, అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటపడుతుంది అని చెప్పారని ప్రకటనలు చేసినటువంటి వాళ్లకు ఒకవేళ ఇప్పుడు మరలా హాజరవుతున్న విషయాన్ని మేము ఈ విధంగా మాట్లాడటం వల్ల భయంతో బెదిరిపోయో, అనర్హత వేటు పడుతుందనేటువంటి భయంతో హాజరవుతున్నారనో విమర్శించడానికైతే వాళ్ళకి అవకాశం ఉండొచ్చేమో, కానీ జగన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏది చేసినా ఒక ప్రణాళిక ప్రకారం జరుగుతుంది అనేది ప్రజల్లో చాలా మందిలో వినపడుతున్నటువంటి మాటలు. పక్కా ప్రణాళికతో జగన్ ముందుకు వెళ్తున్నాడు. రాబోయే రోజుల్లో పార్టీ క్యాడర్ కోసం ఇప్పటి నుంచే పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టి ఇప్పటికే పార్టీ క్యాడర్లో ఉన్నటువంటి కింది స్థాయి కార్యకర్తలు, నాయకులు నేరుగా కలిసే విధంగా ఏర్పాటు చేయటం, పార్టీకి కొత్త కమిటీల ద్వారా ఒక జవసత్వాలు తీసుకురావటం, వీటన్నిటితో పాటు ఇప్పుడు ప్రజల మధ్యకు నేరుగా వస్తూ కనబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ చర్యల వల్ల, ఈ దూకుడు వల్ల ఆ పార్టీ క్యాడర్ ఖచ్చితంగా కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తుంది అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నటువంటి చర్చ.